హలో ఎవ్రీవన్. నేను యూపీఎస్సి, ఏపీపీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటి గురించి కొంత మోటివేషనల్ పాటలు చెప్పాలని మళ్ళీ ఈ డ్యూ డ్రాప్ టెర్రస్ గార్డెన్ ద్వారా నేను స్టార్ట్ చేశానండి. ఇది చేసే ముందు నేను ఎలా సక్సెస్ అయ్యానో అనేది చెప్తే బాగుంటుంది అనుకున్నాను. యాక్చువల్లీ సక్సెస్ అయ్యాను. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. నేను దేంట్లో వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ అవి నేను నాకు కావాల్సిన జాబ్ నేను ఎంచుకున్నాను. ఇంకా నేను ఫర్దర్గా ఎందుకు రాలేకపోయానంటే, నేను అనుకున్న ఐఏఎస్కి ఎందుకు వెళ్ళలేకపోయాను. నాకు కుటుంబ బాధ్యతలు కూడా ఉన్నాయి. అప్పటికే నా కూతురు ఫోర్త్ క్లాస్కి వచ్చేసింది. సో ఐ వాంట్ టు బ్యాలెన్స్ మై ఫ్యామిలీ అండ్ మై కెరీర్. నా ఫ్యామిలీని ఎక్కడ ఏ క్షణంలో కూడా నేను నెగ్లెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ మెంబర్స్కి ఓన్లీ డాటర్, నా హస్బెండ్. సో వాళ్ళకి అన్నీ చూసుకుంటూనే నేను నా కెరీర్ని అలా పెంచుకుంటూ వచ్చానన్నమాట. సో నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. సో ఎంత బ్యాలెన్స్ చేసి నేను తెచ్చుకోగలిగా అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి స్ట్రాంగ్ డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉంటే ఏదైనా సాధించగలం. ప్రకృతి మనకు అది ఇస్తుంది. యద్భావం తద్భవతి అన్నారు. అంటే మనం ఎలా అనుకుంటామో, ఎలా ఇమాజిన్ చేస్తామో ఖచ్చితంగా అలా ఉండగలుగుతాము. యాక్చువల్లీ నాకు అసలు ఇదివరకు బిఫోర్ మ్యారేజ్ కానీ అట్లా నాకు జాబ్ చేయటం అట్లాంటివి పెద్ద ఇష్టం ఉండేది కాదు. సో మా రిలేషన్స్లో వాళ్ళ మదర్స్ టీచర్స్గాను ఆఫీసర్స్గా చేస్తే వాళ్ళ పిల్లలు ఇంటికి వచ్చాక అలా వెయిట్ చేస్తుండేవాళ్ళు. మరి అప్పుడు మా ఏజ్ టైంలో క్రషెస్ కానీ అది లేదు. ఏమన్నా ఉంటే అమ్మమ్మ తాత వాళ్ళు ఉండేవాళ్ళు అంతే. సో ఇంటికి రాగానే అమ్మ లేకపోతే అది చాలా దారుణంగా ఉంటుందండి. సో అది మిస్ కాకూడదు. సో నేను అలా ఆలోచించి నా కూతురు దాదాపు అంటే తన పని తను చేసుకోగలిగి డిపెండెన్సీ లేనంత వరకు కూడా నేను తనకు అందుబాటులోనే ఉన్నాను. సో నేను లేనప్పుడు కూడా మా పక్క వీధిలో అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు మొత్తం మేనేజ్ చేసేవాళ్ళు. అసలు తను మిస్ అయింది ఏమీ లేదు నాకు తెలిసి అయితే కనుక. ఏ ఒక్కరోజు వేరే ఇంట్లో పడుకోవటం కానీ అలా కూడా లేదనమాట. అంటే నేను అలా చూసుకునేదాన్ని. సో ఎనీహౌ అట్ లాస్ట్ నేను ఆ కండిషన్స్లోనే జాబ్ తెచ్చుకోగలిగాను. అంటే మనిషికి ఫస్ట్ కావాల్సింది స్ట్రాంగ్ డిజైర్, సమ్ మోటివేషన్. మనకి ఒక లక్ష్యం ఉందంటే ఆ లక్ష్యం చేరుకోవటానికి మనల్ని మనము ఖచ్చితంగా ట్రిమ్ చేసుకోవాలి. అంటే డిసిప్లిన్లో పెట్టుకోవాలి. అంటే రైట్ ఫ్రమ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనము ఎలా చదువుతాము, దేని మీద డిపెండ్ అవుతాము, టైం ఎలా సద్వినియోగం చేసుకోవటం, వీటి మీద మనకి మంచి అవగాహన ఉండాలి. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ ఎనీథింగ్. సో అది ఒక రకంగా చెప్పాలంటే ఆ టైం మేనేజ్మెంట్లోనే మనం కొంచెం కొంచెం అంటే ఇబ్బంది ఫీల్ అవుతాం. ఏదైనా ఒక 21 రోజులు కంటిన్యూస్గా చేస్తే కనుక దానికి మన బాడీ అండ్ మైండ్ రెండు కూడా అడ్జస్ట్ అవుద్దండి. సో నాకు అప్పట్లో ఎక్కువ మోటివేషన్ కలిగేవి అంటే ఫాదరు, హస్బెండు, మదరు, సిస్టర్స్ అంతా అందరి సపోర్టు, ఎంకరేజ్మెంట్, మెయిన్ నా డాటర్ ఎంకరేజ్మెంట్ కూడా ఉండేది. సో తను ఎప్పుడన్నా ఏదన్నా అడిగితే నేను చెప్పేదాన్ని, అదొక నేను జాబ్ తెచ్చుకుంటా కదా అప్పుడు నీకు అది చేస్తాననేదాన్ని. సో ప్రతి దానికి నేను లింక్ పెట్టేదాన్ని. సో తను కూడా చాలా అమ్మ ఏదో చేస్తుంది అని దానికి ఉండేది. నేను కూడా నా కూతురికి నేను ఇది ప్రామిస్ చేశాను, నేను చెయ్యాలి అని ఉండేది. సో అలాగే మా నాన్న డ్రీమ్. తను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు తన పిల్లలు ఆరుగురు ఒక గొప్ప పొజిషన్లో ఉండాలని కలలు కనేవాళ్ళు. సెకండ్ నా తండ్రి డ్రీమ్ కోసం. ఇంకొకటి నాది నేను ఎర్న్ చేయాలని. సో నా భర్తకి ఏం లేవు, నేను జాబ్ చేసినా ఓకే, చేయకపోయినా ఒకటే, అది నీ ఇష్టం అనేవాళ్ళు. ప్రతి దాంట్లో